ఓటైన పోయింటే కొత్తపల్లికి ఓటైన పోతుంటే మా ఓటు వేయకోకుండా కాగితాలన్నీ తీసుకొని చింపేసేది సార్. 11కి రాపండి 12కి రాపండి అనేది వెనక్కి పంపించేది. మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. కానీ వాళ్ళు ముసలిళ్ళు అయినా కూడా వాళ్ళు వెనక్కి దుబ్బుతుంటే భయపడి వాళ్ళు కూడా పోకుండా వెనక్కి వచ్చేసినాం సార్. మా మరిది పోయింటే మళ్ళీ 12కి రాపండి, ఏ ఓటు ఎవరికి వేస్తారో మీరు అని అడిగేది. జగన్ సార్ కంటే చాలు ఓటు తీసుకుంటారు, మళ్ళీ 12కి రాపండి అని చించేది పడేసేది సార్. మా ఇంటింటి కాడికి వచ్చి అడిగినారు, కానీ అడిగిన దానికి మేము ఓటైన పోతే మమ్మల్ని ఎందుకు సార్ అని ఓటు మేమైతే బేయలే సార్. ఓటు ఎక్కడ బేయనీలే. ఎర్రబల్లిలో కానీ నలపరెడ్డిపల్లి కానీ చంద్రగిరి కానీ ఆడ ఓటు వేయనీలే. ఓటు వేయకుండా తరిమేసినారు. ఓటు వేయాలా, ఎవరు ఓటు వాళ్ళు వేయాలా. ఏం వాళ్ళ ఆస్తులు అడగలే, వాళ్ళ అంతస్తులు అడగలే. మేము మా ఓటు మేము వేసుకోమని అడిగినారు. ఓటు వేయనిమ్మా అని అడిగినారు. బెయ్యనీలే. బెయ్యనప్పుడు ఎందుకు వచ్చి అడగాల సార్? ఓటుకు రాకూడదు కదా. మా ఓటు మమ్మల్ని మా హక్కువే కదా ఓటు. మమ్మల్ని వేయనీలే, అసలు వేయనీలే, వెళ్ళటం నీళ్ళు అది. వాళ్ళు అసలు ఓటుకే పోనీలే మమ్మల్ని. సార్ మేము ఓటైన పోయింటే మా ఓట్లు మధ్యలోనే గుంజుకున్నారు. మమ్మల్ని ఓటు కాడికే పోనీలే సార్. వాళ్ళే గుంజుకున్నారు శిల్పులు. మేము వెనక్కి వచ్చేసినాం సార్. పోలీసులు ఉన్నా ఏమనలే. ఊరు గమ్మల కుర్చీలలో కూర్చోన్నారు వాళ్ళు. ఏమనలే. వాళ్ళు కూడా శిల్పులు ఏంటంటే ఇచ్చినాం అంతే. వాళ్ళు ఊరు కుర్చీలలో కూర్చోన్నారు పోలీసు వాళ్ళు. ఏమనలే.